హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఫ్రమ్ బెంగళూరు. ఈరోజు అయితే నేను విజయవాడ నుంచి అయితే తిరుపతి వెళ్తున్నానండి. డబల్ డెక్కర్ ట్రైన్ మీద వెళ్తున్నాను. నాకు ఫస్ట్ టైం ఈ ట్రైన్లో జర్నీ చేయడం. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నాకు ఈ ట్రైన్ ఉంటుందనే తెలియదు. సో మా హస్బెండ్ ఈ ట్రైన్లో బుక్ చేశారనమాట. అండ్ చాలామంది నేను షార్ట్ వీడియో పెడితే అది కంఫర్ట్ ఉండదు అది అని ఇక్కడ చాలా కామెంట్స్ చేశారు. అంటే కంఫర్ట్ అంటూ ఏం లేదండి, బెడ్ సీట్స్ ఉండవు, సిట్టింగే ఉంటుంది ఓన్లీ. అండ్ చూసారు కానీ ఆపోజిట్ కూడా ఖాళీ, అండ్ ట్రైన్ అంతా ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది. సో అందుకని నాకైతే కంఫర్ట్గానే అనిపించింది, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఈ 3 సీట్స్ ఖాళీ అనమాట, నా ముందు నా పక్కన కూడాను. సో అందుకని చెప్పి నాకైతే కంఫర్ట్గానే అనిపించింది. అండ్ నేను ఫస్ట్ టైం కదా, మేబీ అందుకు కూడా అనిపించవచ్చు. అండ్ మా హస్బెండ్ అయితే అక్కడ స్కూటీ తీసుకుని అయితే రెడీగా ఉన్నారు నేను వెళ్ళి టయానికి. సో రెంట్కి అయితే తీసుకున్నారు. పర్ డే వచ్చేసి 600 అయ్యిందండి స్కూటీ. అండ్ ఇద్దరమే ఉన్నాం కదా, సరదాగా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అని చెప్పి అయితే, అంటే కార్ మీద బస్ మీద వెళ్ళి కంటే స్కూటీ మీద బాగుంటుంది కదా. సో అందుకని చెప్పి మేము స్కూటీ అయితే తీసుకున్నాము రెంట్కి 2 డేస్కి. అండ్ ఇక్కడ ఏంటంటే మేము అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం, మా అత్తయ్య వాళ్ళు, మా డాడీ వాళ్ళు, అండ్ మా అమ్మ, మా వదిన వాళ్ళు అందరూ వెళ్దాం అనుకున్నాము. బట్ వాళ్ళు సడన్గా డ్రాప్ అయిపోయారండి. సో మేము ఒక్కరిమే వెళ్ళాల్సి వచ్చింది. అందుకని చెప్పి ఇంకా స్కూటీ మీద అయితే వెళ్తున్నాము. అండ్ చూడండి, పైనుంచి వస్తుంటే హౌస్లు అవి ఎంత చిన్నగా ఉన్నాయో, బిల్డింగ్స్ అవిని, అంటే కొండల మీద కదా. అండ్ మేము 3కి అలా స్టార్ట్ అయ్యామండి. 45 మినిట్స్లో కల్లా రీచ్ అయిపోయాము. 45 మినిట్స్ పట్టింది అంతే కొండ మీదకి వెళ్ళడానికి. అండ్ స్టార్టింగ్లోనే టోల్ గేట్ అవన్నీ ఉన్నాయి, చెక్ చేసేసారు. టోల్ గేట్ దగ్గర అన్నీ ఆగి చెక్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది కొండ ప్రాంతాలు కదా. సో హెల్మెట్ కంపల్సరీ ఉండాలి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా వెళ్ళి రూటు, అందుకని చెప్పి. అండ్ దారిలో చెకింగ్ కూడా ఉండవచ్చు. సో కంపల్సరీ స్కూటీ మీద వెళ్ళే వాళ్ళు అయితే హెల్మెట్ అయితే తీసుకోండి, రెంట్కి హెల్మెట్ కూడాను. అండ్ దారిలో అయితే కోతులు ఇవన్నీ కనిపించినాయండి. బట్ నేనేంటంటే పులులు అవి ఏమైనా కనిపిస్తాయేమో అని చూస్తున్నాను, బట్ ఏమీ కనిపించలేదు అసలు ఏమీని. అండ్ చాలామంది ఇలా జీపుల మీద కట్టి వెళ్తున్నారు. ఫైనల్గా అయితే మేము కొండ మీదకి అయితే రీచ్ అయిపోయామండి. కొండ మీదకి రీచ్ అయిన వెంటనే రూమ్ కోసం వెళ్ళాము, బట్ ఫుల్ వెయిటింగ్ ఉంది. చూసారు కదా, మొత్తం మారిపోయిందండి. ఇప్పుడు QR కోడ్ల ద్వారా వస్తున్నాయి రూమ్స్ అవిని. అండ్ మనం ముందుగానే బుక్ చేసుకొని వెళ్తే బెస్ట్ అండి రూమ్స్. మేము ఆల్రెడీ బుక్ చేసుకొని వెళ్ళాము. సో మాకు 6కి ఇస్తామన్నారు. మేము 3 కల్లా వెళ్ళిపోయాం కదా. సో పాప వినాశనం అవన్నీ చూద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాం పైనే. అంటే రూమ్కి ఇంకా టైం ఉంది కదా, సో ఇవి కూడా కవర్ చేసినట్టు ఉంటుందని అయితే స్టార్ట్ అయ్యాము. పైనుంచి పాప వినాశనానికి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుందండి, అసలు ఫుల్ మొక్కలతో అదిని. అండ్ మీకు తెలుసు కదా తిరుపతి ఎంత బాగుంటుందో, వెళ్ళి వాళ్ళకైతే తెలుస్తుంది. చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ తిరుపతి వెళ్తే. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి తిరుపతి అన్నది. ఎందుకు చెప్తున్నానంటే అసలు ఆ పార్కులు అవి ఫుల్ చెట్లతో ఉంటుందేమో, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్. సో ఒకసారైనా శ్రీవారి దర్శనం చేసుకుంటే మంచిది కూడాను. సో అందుకని చెప్తున్నాను. మీలో ఎవరెవరు తిరుపతి వెళ్ళారో, ఇంకా వెళ్ళలేని వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళండి. తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ పాప వినాశనానికి వెళ్ళాం, కానీ ఫుల్ లగేజ్తో వెళ్ళామండి. అంటే ఇంకా రూమ్ ఇవ్వలేదు కదా, అంటే 6కి రమ్మన్నారు. అందుకని చెప్పి మేము లగేజ్ వేసుకొని అయితే పాప వినాశనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా క్రౌడ్ ఉందండి, ఫుల్ కోతులు అవిని. లగేజ్ ఉంది కదా, దగ్గరికంటే వచ్చేస్తున్నాయి ఏమున్నాయి అని చెప్పి మేమైతే జస్ట్ కాల్ కడుక్కొని అయితే వచ్చేసాము. చాలామంది అక్కడ స్నానాలు అవి చేస్తున్నారు, బట్ మేము అంత చేయలేదులే, కానీ కాల్ కడుక్కొని అయితే వచ్చేసాము. అంటే రూమ్కి కూడా వెళ్ళాలి కదా, మళ్ళీ రూమ్కి స్టార్ట్ అవుదామని. అండ్ ఇది మా రూమ్ దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉందండి, 10 మినిట్స్ పడుతుంది అంతే. సో మేము ఇక్కడ నుంచి అయితే కాసేపు ఇక్కడ దర్శనం కూడా చేసుకొని, గోదావరమ్మ దర్శనం కూడా చేసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము కౌస్తుభం విశ్రాంతి భవన్లో అయితే రూమ్ తీసుకున్నామండి. కిందే హోటల్ కూడా ఉంది, అండ్ ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అంటే కౌస్తుభంలోనే ముందే బుక్ చేసుకున్నాం మేము. సో అది మాకు 6కి బుకింగ్ పెట్టుకున్నాము, అందుకని చెప్పి 6 వరకు బయట తిరగాల్సి వచ్చింది. ఇంకా రూమ్కి అయితే వెళ్ళానండి. రూమ్ అయితే చాలా బాగుంది. అంటే 2 బెడ్స్ ఇచ్చారు, 2 ఫ్యాన్స్, అండ్ లగేజ్ పెట్టుకోవడానికి, స్టోరేజ్ పెట్టుకోవడానికి టేబుల్ కింద కుర్చీలు 2 ఇచ్చారు. అండ్ వాష్రూమ్ అది కూడా చాలా నీట్గా ఉంది. అంటే విత్ గ్రీజర్ వాటర్తోనే ఇచ్చారు, గ్రీజర్ ఉందన్నమాట, హాట్ వాటర్ కూడా వస్తుంది. చూసారుగా రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు మనం కూడా అంతే మెయింటైన్ చేసి వెళ్ళిపోవాలి వెళ్ళేటప్పుడు. సో వాష్రూమ్ అయితే చాలా పెద్దది అండ్ చాలా ఫ్రీ, అంటే చాలా పెద్దగా ఉందన్నమాట, గ్రీజర్ కూడా ఉంది. సో అందుకని అయితే బెటరే అనిపించింది. కాకపోతే ఇది అమౌంట్ వచ్చి
పర్ డే వచ్చేసి 1000 రూపీస్ అండి. మేము 2 డేస్కి అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా మాకు టైము నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి మేము కళ్యాణం టికెట్ అయితే తీసుకున్నాము. సో అందుకని చెప్పి ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి అయితే మళ్ళీ కిందకి వెళ్తున్నాం, షాపింగ్ అవి చూద్దాము. అంటే కళ్యాణానికి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది ముందు రోజే చూసుకుంటే బెస్ట్ కదా, ఎలాగ స్కూటీ ఉంది కదా అని చెప్పి అయితే మేము కిందకైతే స్టార్ట్ అయ్యాము. అండ్ షాపింగ్ కూడా చూసుకున్నట్టు ఉంటుంది కదా. నెక్స్ట్ డే మాకు టైం ఉంటుందో లేదా అంటే వెంటనే రిటర్న్ కూడా బుక్ చేసేసుకున్నాము. అందుకని చెప్పి నైట్ వచ్చాము. నైట్ అయితే ఇంకా అసలు పార్కులు అవి చాలా బాగుంటుందండి, చాలా చల్లగా ఉంటుంది, కొండ మీద కదా, టెంపరేచర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒక్కసారని దర్శనం అయితే చేసుకోండి, కంపల్సరీ శ్రీవారి దర్శనం అయితే చేసుకోండి. ఒకసారన్నా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూడాలన్నమాట, కొండ మీద ఉండేది. అండ్ మేమైతే స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళామండి. స్ట్రీట్ ఫుడ్ అయితే తినేసాము. అంటే మా హోటల్లోనే ఉంది, బట్ మేమైతే ఇంకా బయట స్ట్రీట్ ఫుడ్ అయితే తినేసి కాసేపు షాపింగ్ చేసుకొని అయితే మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే కళ్యాణానికి శుభదం దగ్గరికి వెళ్ళాలంటండి. శుభదం ఎక్కడ ఏంటి అనేసి అన్నీ ముందు రోజే చూసేసుకున్నాము. అంటే వారాహస్వామి టెంపుల్ కూడా ఎక్కడో కూడా చూసేసుకొని నెక్స్ట్ డే వెళ్దామని చెప్పి వచ్చాము. అండ్ ఇంకా ఆ రోజు నైట్ అయిపోయాక నెక్స్ట్ డే రెడీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ మేమైతే మా పెళ్లి బట్టలే కట్టుకున్నామండి. పెళ్లి బట్టలతో వెళ్దాం, కళ్యాణం కదా, శ్రీవారి కళ్యాణం కదా అని చెప్పి స్కూటీ తీసుకోవడం చాలా ప్లస్ అయిందండి. ఎందుకంటే ముందు రోజు అన్నీ చూసుకొని వచ్చాము కదా. సో మేము 8 కల్లా స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే 10:30కి కదా మాకు కళ్యాణము. సో అయితే 8:30కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి అయితే వారాహస్వామి టెంపుల్కి వెళ్ళాము. స్కూటీ ఎందుకు తీసుకోవడం బెస్ట్ అన్నానంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే బండి మీద వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ ఏదంటే అక్కడ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళడం అన్నది కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం కాబట్టి స్కూటీ బెస్ట్ అని చెప్తున్నాను. అండ్ మా రూమ్ దగ్గర నుంచి 10 మినిట్స్ దూరంలోనే వారాహస్వామి టెంపుల్ అయితే ఉంది. సో వెళ్ళే దారి కూడా చాలా బాగుందండి. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల, ఎర్లీ మార్నింగ్ అని కాదు 8 కల్లా వెళ్ళాము. సో ఖాళీగా ఉందన్నమాట, ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ టెంపుల్ దగ్గర కూడా పార్కింగ్ అది బాగుందండి, పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంది. అండ్ ఈ టెంపుల్కి పెద్ద టైం పట్టదండి దర్శనానికి, ఒక 1/2 అవర్లో అయిపోతుంది. సో అందుకని 8కి వస్తే 8:30 కల్లా మాకు అయిపోయింది దర్శనం. అండ్ ఇక్కడ ఏంటంటే శ్రీవారిని ఊరేగిస్తారు కదా, శ్రీవారిని ఊరేగించడానికి చూడడానికి గట్రా ప్లేసెస్ కూర్చుని ఇదంతా ఇక్కడే అనమాట, శ్రీవారిని ఇక్కడే ఊరేగిస్తారు. అండ్ ఇది కనిపించేదేనండి వారాహస్వామి టెంపుల్. అండ్ దీని వెనకాలే కోనేరు కూడా ఉంది. అండ్ దీని వెనకాల తర్వాతే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, బట్ అదైతే ఇక్కడ కనిపించదు, బట్ దీనికి వెనకాల సైడ్ ఉంటుంది. అండ్ ఏంటంటే ఇక్కడికి నుంచి వెళ్ళిపోయాక మేము రూమ్లో మొబైల్స్ అవి పెట్టేశామండి. సో వీడియో తీయడానికి అట్లా ఉండదు కదా, అందుకని చెప్పి నేను ఫుల్ వీడియో తీయలేకపోయాను. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళి కొంచెం టిఫిన్ అవి తినేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ కళ్యాణం ఏంటంటే మేము కళ్యాణం టికెట్ 1100 పడిందండి జంటకి. అండ్ మళ్ళీ 10:30కి రమ్మన్నారు, 12కి స్టార్ట్ చేశారు, 1 కల్లా అయిపోయింది కళ్యాణం, శ్రీవారి కళ్యాణం. అది అయ్యాక డైరెక్ట్ దర్శనానికి అయితే పంపించేస్తారండి, వెయిటింగ్ ఏమి ఉండదు. సో నేను మొత్తం వీడియో తీయలేదు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. అండ్ వారాహస్వామి టెంపుల్ దగ్గర కోనేరు అన్నాను కదా, ఇదే. అండ్ ఇక్కడ నుంచి లైన్లోకి ఎంటర్ అయ్యాము. వారాహస్వామి టెంపుల్కి వెళ్ళి ముందు దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని చెప్తారండి అందరూను. సో అందుకని చెప్పి మేము ముందు దీనికి వచ్చేసాము. అండ్ నేను శుభదం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అయితే మేము కళ్యాణంకి అయితే ఎంట్రీ అయిపోయామండి. చాలామంది అయితే ఈ కోనేరులో కూడా స్నానాలు అవి చేస్తున్నారు, బట్ మేము ముందే రెడీ అయిపోయి వచ్చేసాము కదా. సో ఈ దర్శనం అయిపోయాకైతే మళ్ళీ ఒకసారి రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళి కాఫీ అండ్ టిఫిన్ అవి తినేసాము, ఎందుకంటే కళ్యాణానికి లేట్ అవుతుంది కదా అని చెప్పి. అండ్ హోటల్ కదండి, సో ఫుడ్ అది చాలా టేస్టీ ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము కళ్యాణం చేయించుకొని అయితే వచ్చేసాము. చేయించుకొని వచ్చాక ఇంకా రూమ్ వెకేట్ చేసేవాళ్ళు కదా, సో మేము వెంటనే రిటర్న్ బుక్ చేసేసుకున్నామని చెప్పాం కదా, రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. అంటే 300 రూపీస్ దర్శనానికన్నా ఇలా ఏదో ఒక సేవలో తీసుకుంటే టికెట్ బెస్ట్ అనిపించింది. అంటే శ్రీవారి సేవలు చాలా ఉంటాయండి, సో మనం ఆ సేవలకు వెళితే మనకి టైం కూడా కలిసి వస్తుంది. సో మేము అలాగే అనుకున్నాము, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదో ఒక సేవకి బుక్ చేసుకుందామని చెప్పి. అంటే టైము కలిసి వస్తుంది అండ్ దర్శనం కూడా ఫ్రీగా జరుగుతుందండి, ఇబ్బంది లేకుండాను. అంతేకాదండి చూస్తున్నాం కదా, ఒక్కొక్కసారి దర్శనానికి అయితే 1 డే పట్టేస్తుంది, ఫుల్ డే. సో దానికని ఇవి బెస్ట్ అనిపించింది. అండ్ మేము కిందకైతే స్టార్ట్ అయిపోయామండి. వెళ్ళే దారిలో కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి, సో అవి కూడా దర్శనం చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనకి వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించిందండి, చాలా బాగుంది, అసలు చాలా జనం ఉన్నారు కూడాను.
అండ్ కొంచెం ఏమన్నా తిని వెళ్దామని కూడా ఆగిపోయాము. మధ్య మధ్యలో ఇలా ఆగి వెళ్తూ ఉంటే బాగుంటుంది కదా. అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చాలా బాగుందండి, చాలా మంది ఉన్నారు అక్కడైతే. ఇక్కడ దర్శనం చేసుకొని అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.